కేరళ వెళ్దాం అనుకుంటున్నావా? కేరళ వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి అని చాలా మందికి మనోళ్ళకి ఉంటుందండి. అయితే ఈ వీడియోలో 10,000తో 12 రోజులు కేరళ ఎలా వెళ్ళాలి, ఏమేం తినాలి, ఏమేం చూడాలి, ఎక్కడ ఉండాలి అనే దాని గురించి క్లియర్గా ఏ టు జెడ్ పిన్ టు పిన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో నాది ఒక్కటే ఒక మాట అండి, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ కేరళ ట్రిప్కి బడ్జెట్కి 100% యూస్ఫుల్ అవుతుంది. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం కేరళ ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. సో కేరళలో ఎక్కడ ఉండాలి, ఏమేమి చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. కేరళ ట్రిప్ గురించి ఏ టు జెడ్ మీకు తెలుస్తుంది. అండ్ అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ఒక చిన్న లైక్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కేరళ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అందరికీ శబరి ఎక్స్ప్రెస్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి. అది హైదరాబాద్లో మధ్యాహ్నం 2:50 ప్రతిరోజు అవైలబిలిటీ ఉంటుంది. సో అది డైరెక్ట్గా శబరి వెళ్తుంది అనమాట. అది కేరళ మీ నుంచే వెళ్తుంది. సో కేరళలో మెయిన్గా మనం ఎక్కడికి వెళ్ళాలండి? కొచ్చికి వెళ్ళాలి. కొచ్చి అంటే ఎర్నాకుళం స్టేషన్ అనేసి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఎర్నాకుళం వెళ్ళండి. సో వెళ్ళినాక ఇక్కడ కొచ్చిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు 2 రోజులు. కొచ్చి దగ్గర కొచ్చి అని ఒకటి ఉంటుందండి, ఫాంట్ కొచ్చి అనేసి ఒకటి ఉంటుంది. కొచ్చి నుంచి కొంచెం దూరం వెళ్ళొచ్చు. సో మీరు కొచ్చిలో మంచిగా ఒక 2 డేస్ ఉండేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండి. కొచ్చిలో కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఫాంట్ కొచ్చిలో ఒక మంచి ఇంకా ఏం లేదు కలర్ఫుల్ హౌసెస్ ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. సో అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలా 2 డేస్ కొచ్చిలో ఉండి తర్వాత థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు స్టార్ట్ అయితే డైరెక్ట్గా కొచ్చి నుంచి మున్నార్కి మీకు బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఆ బస్ ఎక్కి డైరెక్ట్గా మీరు మున్నార్ వెళ్ళిపోవచ్చు. మున్నార్లో ఒక 2 డేస్ ప్లాన్ చేయండి. మున్నార్లో ఎలా ఉంటుంది అంటే అండి, ఫోర్ రూట్లు ఉంటాయి అనమాట. ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. సో మీరు పర్ డే టూ రూట్స్ కింద కవర్ చేస్తే 2 డేస్లో మున్నార్ అనేది ఫుల్గా కవర్ అవ్వచ్చు. మున్నార్ చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మంచి టిప్ ఏంటంటే మున్నార్ కన్నా బెటర్ ఏంటంటే మీ కాడ టైం ఉంటే ఒకరోజు మున్నార్ పక్కన కొన్ని చిన్న చిన్న ఊర్లు ఉంటాయండి, పెద్ద పెద్ద కొండల పైన. ఆ ఊర్లో వెళ్ళి ఒక్కరోజు స్టే చేయడానికి మీకు వీలైతే వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఆ ఊర్లో అయితే చాలా చాలా బాగుంటుంది. మున్నార్లో అన్నీ చూసిన తర్వాత మీరు మున్నార్ నుంచి డైరెక్ట్గా అలెపి వెళ్ళొచ్చండి. బస్సెస్ అక్కడే అవైలబిలిటీ ఉంటాయి. సో మున్నార్ నుంచి డైరెక్ట్గా అలెపి లేదంటే అల్పూజా అని పిలుస్తారు దాన్ని. సో అక్కడికి వెళ్ళి అలెపిలో 1 డే మీరు మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. అలెపిలో ఆ బోట్ రైడింగ్ అనేసి ఉంటుంది, షికారా రైడ్ అనేసి ఉంటుంది, అలెపి బీచ్ అనేసి ఉంటుంది. సో ఇవి మంచిగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు ఒకవేళ సింగిల్ అయితే వెయిట్ చేయండి, షేరింగ్ కూడా ఉంటాయి. లేదు మీరు ఎవరైనా నలుగురు ముగ్గురు ఉన్నారంటే అందరు కలిసేసి వెళ్ళొచ్చు. అండ్ అలాగనే అలెపిలో మీకు లేదు ఎవ్వరు లేరు అనుకుంటే అక్కడ మామూలుగా మనకి గవర్నమెంట్ బస్సెస్ ఎలా ఉంటే అక్కడ గవర్నమెంట్ బోట్లు ఉంటాయండి. ఆ బోట్ ఎక్కి ఒక ఊరి నుంచి ఒక ఊరికి అలా ట్రావెల్ చేయొచ్చు. అలాగే మీరు మొత్తం అలపి ఆ బోట్ రైడ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. ఆ తర్వాత డైరెక్ట్ అలపి నుంచి మీరు కొల్లంకి వెళ్ళొచ్చండి. సో కొల్లంలో మీరు ఒక రోజు కావాలనుకుంటే స్టే చేయొచ్చు. కొల్లం ఆ తర్వాత ఆ పక్కనే ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్ చూసుకోవచ్చు. ఆ తర్వాత 1 డే తర్వాత మీరు ఇవన్నీ ఒకే రూట్లో ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కటి 1 బై 1 చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. కొల్లం తర్వాత డైరెక్ట్ మీరు వార్లాక వెళ్ళొచ్చు. వార్లాక బీచ్ అనేసి వార్లాక ఒక స్ట్రీట్ ఉంటుందండి, హోటల్స్ ఉంటాయి, దాంట్లో చాలా బాగుంటుంది. సో మీరు అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ తర్వాత వార్లాక అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏదైతే కేరళ క్యాపిటల్ ఉందో తిరువనంతపురం, సో అక్కడికి వెళ్ళి అక్కడ 1 డే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. 2 డేస్ ఎక్స్ప్లోర్ చేయండి. తిరువనంతపురంలో మంచి ఫుడ్ కావచ్చు, ద రిచెస్ట్ టెంపుల్ తిరువనంతపురంలో ఉంటుంది. సో తిరువనంతపురం 1 డే నాకు తెలిసి మోర్ అయిపోతుందండి. సో ఇలాగా మీరు కేరళ ట్రిప్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ బడ్జెట్ గురించి వస్తే కేవలం 10,000 రూపాయల్లోనే వెళ్ళి చూసుకొని రావచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మీరు మొత్తం ట్రిప్లో ఆరు రోజులు స్టే అని ప్లాన్ చేసుకుంటే 500 రూపాయలకి హాస్టల్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయండి. సో ఒక 6 రోజులకి 500 హాస్టల్ అంటే 3,000 కంటే ఎక్కువ కాదు. 10,000లో 3,000 కంటే ఎక్కువ కాదు. ఆ తర్వాత 1,000 రూపాయలు పోయి రావడానికి ట్రైన్ టికెట్లు వేసుకోండి. హైదరాబాద్ నుంచి పోయి రావడానికి 450 సంథింగ్ ఉంటుంది ఎర్నాకుళంకి. రిటర్న్లో మళ్ళీ సేమ్ అదే ప్రైజు.
సో 4000 వచ్చేసి వీటికి తీసేయండి, హాస్టల్ అండ్ ట్రాన్స్పోర్ట్కి. ఇంకా మీ దగ్గర 6000 ఉంటాయండి. ఈ 6000లో ఫుడ్ అండ్ మీకు నియర్ బై ఖర్చులు ఉంటాయి, అంతకుమించి ఏం కాదండి. ఫుడ్ చాలా తక్కువలో, సేమ్ మన ఈ సౌత్ సైడ్ ఎక్కడికి పోయినా ఫుడ్ చాలా తక్కువలో మంచిగా దొరుకుతుందండి. 100 రూపాయలకి మంచి ఫుడ్ దొరికేస్తుంది. కేరళ అథెంటిక్ ఫుడ్ మీరు తినేసేయచ్చు. ఆ తర్వాత ఇంకా ఈ బస్సెస్ అంటారా, ఈ అలిపి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అవన్నీ 100-200లో కవర్ అయిపోతాయి. సో ఇలాగా దగ్గర దగ్గర 10 నుంచి 12 రోజులు 10,000తో ఈజీగా కవర్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంది, మీరు వెళ్ళినారు ఇంకా ఎక్కడైనా ఏమైనా తిరగలేదు, డౌట్ ఉంది అంటే నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇది కేరళ ట్రిప్ గురించి షార్ట్గా బడ్జెట్లో ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. అండ్ అలానే నా ఛానల్ని, నన్ను ఇప్పుడే చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేను మన ఇండియాలో కొన్ని స్టేట్లు అంటే దగ్గర దగ్గర ఒక 9 స్టేట్ల వరకు తిరిగాను. అండ్ అలాగనే ఇంటర్నేషనల్లో 2 కంట్రీస్ తిరిగానండి. సో ఇంకా ముందు ముందు రోజులలో మంచి మంచి కంటెంట్ చేసేసి నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.